ప్రభునందు ప్రేమైన దేవుని వల్లారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి క్రీస్తు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఆత్మకు అనేదైన ఆహారం అవసరం. అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో భక్తిహీనత దాని ఫలాల గురించి చెప్పుకుంటున్నాం. మరొకసారి భక్తిహీనత గురించి మనం చెప్పుకోబోతున్నాం. భక్తిహీనత వల్ల కలిగే ఫలితాలు, లాభాలు, మేలులు ఏంటంటే చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవ, నీకు వందనాలు, మహిమ మీకు చెల్లిస్తూ నీ ఉదయకాల సమయంలో నీ పిల్లలుగా ప్రార్థన చేస్తాను. తండ్రిని మీ మాటలు మరో దేవంలో చొచ్చుకుని వెళ్ళి మరో దేహాన్ని అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచి స్వస్థపరచండి. తండ్రి, ఎవరైతే మాటలు వింటున్నారో వారందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యం మీద వచ్చేయండి, క్షేమాన్ని తెచ్చేయండి. మహిమ మీరు పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, ఓకే. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. మన పాఠం భక్తిహీనత దాని ఫలాలు. భక్తిహీనముగా జీవిస్తే కలిగే పర్యవసానం సంతోషం ఒక నిమిషము మాత్రమే. ఒక నిమిషం ఉండును. భక్తిహీనత ద్వారా ఏమండి ఆలోచన చేసుకోనండి, ఏం కలుగుతుంది అని అంటే, ఏ భక్తిహీనత అయితే మన జీవితంలో ఉంటుందో ఆ భక్తిహీనత ద్వారా కలిగే సంతోషం చాలా బాగుంది అనుకుంటాం. ఒక వ్యభిచారం కావచ్చు, ఒక దొంగతనం కావచ్చు, లేకపోతే ఇంకో పని ఏదో కావచ్చు. ఏదైతేనే ఏ పనైనా కానీ దాని ద్వారా కలిగే సంతోషం అల్పకాల పాప భోగం అన్నాడు. అందుకే అల్పకాల పాప భోగం. మనుషులు అల్పకాలం ఉండే పాప భోగము ద్వారా వచ్చే ఆనందం కోసం భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు, దేవునికి అహిష్టంగా బ్రతుకుతున్నారు. అటువంటి వారిని దేవుడు చూసి సంతోషించడు. ప్రియమైన దేవుని వాళ్ళ సంతోషించడు. ఎందుకు సంతోషించాలి ఎందుకు ఆయన సంతోషించాలి? ఒక తండ్రిగా ఆయన ఉన్నప్పుడు, నిన్ను చూస్తున్నప్పుడు, కొడుకుగా నిన్ను చూస్తున్నప్పుడు నీలో ఉన్న ఆ భక్తిని చూసి దేవుడు సంతోషిస్తాడా? నువ్వు తాగుబోతుగాను, తిరుగుబోతుగాను, తిండిబోతుగాను లోకంలో ఉంటూ ఏమండి ఒక అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు చూసి నేను సంతోషిస్తాడా? లేదు. నువ్వు పాడైపోవడం నీ తండ్రికి ఒకవేళ ఇష్టమైతే కావచ్చేమో, కానీ పరలోకమైన దేవుడికి మాత్రము ఇష్టం ఉండదు దానికి. నువ్వు భక్తిహీనముగా జీవించి సినిమా పాటలు వింటావు, కొద్ది కాలం సంతోషం. ఒక సినిమాకి పెడతావు, కొద్ది కాలం సంతోషం. అమ్మాయిలతో తిరుగుతావు, కొద్ది క్షణకాల సంతోషం. దొంగతనం చేసి సంపాదిస్తావు, క్షణకాల సంతోషం. అల్పకాల పాప భోగం నిమిషం మాత్రమే ఉంటుంది. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం. ఎక్కువ కాలం ఉండదండి. ఏమంటే భక్తిహీనంగా జీవించడం ద్వారా ఎక్కువగా సంతోషం వచ్చేస్తుంది అనుకుంటున్నారు మీరు ఏమన్నా? సంతోషం నిమిషమే. ఆ భక్తిహీనత ద్వారా వచ్చే చేదైన వేదన, బాధ, కష్టం, నష్టం ఏమంటే జీవితాంతం అనుభవించవలసి వస్తుంది. బీ కేర్ఫుల్. కొద్ది కాలముగా ఉండేది సంతోషం, ఎక్కువ కాలం ఉండేది బాధ. అల్పకాల పాపభోగం కోసం గెహాజీ పరుగులు తీశాడు. ఆ బట్టలు కట్టుకుంటే ఏమండి సంతోషం. ఆ డబ్బు సంపాదిస్తే సంతోషం, ఆ వెండి సంపాదిస్తే సంతోషం. పరుగులు తీశాడు, వేగంగా పరుగులు తీసి వెళ్ళిపోయాడు, సంపాదించుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఏం సంపాదించాడు?
అబ్బా నాకు వెండి ఉంది, అబ్బా నాకు బంగారం ఉంది, అబ్బా నాకు వస్త్రాలు ఉన్నవి అని చెప్పేసి అనుకునే లోపే అతనికున్న సంతోషం ఆవిరైపోయింది, అతనికున్న ఆనందము ఎగిరిపోయింది. కారణం ఒకటే, భక్తిహీనంగా ప్రవర్తించాడు గెహజీ. భక్తిహీనంగా ప్రవర్తించాడు. ఎస్, సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉండును. సొంత చెల్లి అని చూడకుండా చెల్లెల్ని పాడు చేశాడు అమ్నోను. తామరని పాడు చేశాడు. సంతోషపడిపోయాడు. ఆమెతో పరుండి ఆమెతో ఆమెను కలుసుకున్న తర్వాత ఆ క్షణకాలమైన సుఖం కోసం దిగులు చెందాడట, బాధపడ్డాడంట, వేదన చెందాడంట. చివరికి ఏమైపోయాడు అని అంటే ఆ సంతోషాన్ని అనుభవించిన తర్వాత ఏమైపోయాడు? క్షణకాల సుఖం. చరిత్రలో ఒక నీచుడుగా మారిపోయాడు. చరిత్రలో ఒక నీచమైన కొడుకుగా, నీచమైన అన్నగా, నీచమైన వ్యక్తిగా చరిత్రలో వ్రాయబడ్డాడు. దావీదు కడుపున పుట్టిన ఒక చెడ పురుగుగా బైబిల్లో వ్రాయబడి ఉంది. తామరు యొక్క అన్న చేతుల్లో చచ్చిపోయాడు. అల్పకాల పాప భోగం కోసం ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోయాడు. అతనికి ఆ వ్యభిచారము చేయడం, ఆ జాగ్రత్తము చేయడం ద్వారా ఆ క్షణకాల సుఖం అందుకే భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం సుఖం కోసం పండంటి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. చరిత్రహీనుడిగా మారిపోయాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అమ్నోను, దావీదు కుమారుడు. ఎందుకయ్యా? భక్తిహీనత డేంజర్, ప్రమాదకరమైన లక్షణం, ప్రమాదకరమైన పరిస్థితి. స్నేహితుడు చెప్పిన మాటను పట్టుకుని వెళ్ళి తన చెల్లిని పాడు చేయడానికి సిద్ధపడ్డాడంటే ఎంత దుర్మార్గం! దుష్టులకు విజయము కొద్ది కాలం. చెల్లిని అనుభవించాడు అన్న సంతోషం క్షణకాలం. ఆ తర్వాత ఏం జరిగింది? వేదన, బాధ, చావు, ముగిసిపోయింది అతని చరిత్ర. ఎస్, ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఒకసారి ఆలోచన చేసుకుని మీరు మీ జీవితంలో భక్తిహీన క్రియలు చేయకండి. దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. భక్తిహీనంగా జీవిస్తే దాని ద్వారా వచ్చే సంతోషం. అందుకే బైబిల్లో ముసిని పండంత చేదు అంటాడు. అందుకే వ్యభిచారం చేస్తే దాని యొక్క చేదు ఎట్లా ఉంటుంది, దాని పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ముసిని పండంత చేదు. ఎస్, ఆలోచన చేసుకుని ప్రేమ దేవుని వల్ల భక్తిహీనత ద్వారా సంతోషం కొద్ది కాలం ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, భక్తిహీనంగా మారిపోవద్దు, జాగ్రత్త. అందుకే భక్తిహీనుల చరిత్రను దేవుడు బైబిల్లో రాయించాడు. ఈ భక్తిహీన చరిత్ర చదువుకుని ఒకవేళ మనం మెలకువ కలిగి ఉంటామేమో, భయం కలిగి ఉంటామేమో, జాగ్రత్త కలిగి జీవిస్తావేమో, వివేకం కలిగి జీవిస్తావేమో అని చెప్పేసి దేవుడు ఈ భక్తిహీనుల చరిత్రను చాలా చాలా చక్కగా రాయించాడు. నేర్చుకోవాలి కదా, వినాలి కదా, మార్చుకోవాలి కదా. మార్చుకోకపోతే ప్రాణం పోయేది నీకే, మార్చుకోకపోతే నరకానికి వెళ్ళిపోయేది నీవే, మార్చుకోకపోతే దాని పర్యవసానం ఉంచే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు అన్నీ అనుభవించాల్సింది నువ్వే ప్రియులరా, నువ్వే. ఏం కాదులే అనుకోకు, ఏదోటవుతుంది. అప్పుడు రాదులే అనుకోవద్దు, అప్పుడు జరుగుతుంది. బైబిల్లో ఉంది చూడండి, ఏమన్నా రాయబడి ఉందో చూడండి.
ఆదునున్న నరులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకుని ఇలా జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తల ఎత్తినను, తమ 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 మలము నశించు రీతిగా మరెన్నిటికి నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు ఏమైరని అడుగుదురు. చూడండి, వారు తమ మలము నశించినట్లుగా, అంటే మలముతో పోలుస్తున్నాడండి. ఎంత దరిద్రం అండి! భక్తిహీనులను దేవుడు ఎలా పోలుస్తున్నాడు అని అంటే మనుషుల మలముతో దేవుడు పోలుస్తున్నాడు అని అంటే జాగ్రత్త. భక్తుడు అయితే దేవునికి గనుడవు నీవు. నువ్వు స్టార్ అంటున్నాడు, ఆకాశ నక్షత్రంలో స్టార్ అంటున్నాడు. కానీ అక్కడ బైబిల్లో ఏముంది తెలుసా? ఆకాశమంతకి ఎత్తికి ఒకవేళ ఎదిగిన నువ్వు భక్తిహీనుడివే కదా, ఆకాశమంతకి ఎత్తికి ఎదిగినను తల ఎత్తుకున్నాను మలంలో అంటాడు రా నువ్వు మలంలో అంటుడేవి. వారిని చూసిన వారు ఏమైపోయారు? ఎగసిపోయారు. కళ ఎగిరిపోనట్లుగా వారు గతించి కనబడకపోదురు. రాత్రి స్వప్నము దాటిపోనట్లుగా వారు తరిమి వేయబడుదురు. స్వప్నం అంట, కళ అట, మాయమైపోయిందట. అలాగే ఉంటుందట వారి జీవితం. వారి సంతత వారు దరిద్రుల దయను వెదకెదరు. వారి చేతులు వారి ఆశను తిరిగి అప్పగించుదురు. వారి ఎముకలలో నవ్వన బలము నిండి ఉండును, కానీ అది వారితో కూడా మట్టిలో పడుకొనును. భక్తిహీనులుగా ఉంటున్న వారు ఎవరైతే ఉంటారో యవ్వన ప్రాయంలోనే చావులోకి వెళ్ళిపోతారో, యవ్వన బలం ఉండగానే మట్టిలోకి వెళ్ళిపోతారు. ఆరోగ్యం ఉండగానే మట్టిలోకి వెళ్ళిపోతారని దేవుడు చెబుతున్న మాట. భక్తిహీనత దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచన చేసుకో. భక్తిహీనత దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచన చేసుకో. చెబుతున్నాడు దేవుడు. వినవయ్యా, నేర్చుకో. బీ కేర్ఫుల్. ఆలోచన చేసుకున్న మాటలు ముగిస్తున్నాను. నిమిషమే భక్తిహీనత ద్వారా వచ్చే సంతోషం నిమిషమే. దాని పర్యవసానం చాలా కఠినంగా, తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రతను నువ్వు తట్టుకోలేవు. ముందుగా దేవుడు చెప్తున్న మాట యోచించు. మానే భక్తిహీన క్రియలు మానే, భక్తుడిగా మారిపో. దేవుని సేవించు, దేవుని ప్రేమించు, దేవుని కోసం ఉన్నతంగా జీవించడం నేర్చుకో. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. మేము ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దేవుని కొందాలు మహిమ మీకు చెల్లిస్తూ భక్తిహీనంగా మేము ఉండకుండా అయ్యా, భక్తిహీనత ధర వచ్చే ఆ సంతోషం అల్పకాల సంతోషం కోసం కాకుండా నిజమైన సంతోషం కోసం మేము జీవించే భాగ్యం దయచేయండి. నీతో ఉండాలి, నీ సహవాసం ఉండాలి, నీ ప్రార్థనలో ఉండాలి, నీ వాక్యంలో ఉండాలి. అదే మాకు సంతోషం. నీలో ఆనందపడే మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు ఉండాలి. ఎందరైతే మీ పిల్లల మాటలు వింటున్నారు, వారి హృదయాల్లో ఒకవేళ భక్తిహీనత ఉంటే వారిని క్షమించి, వారిని బలపరిచి, వారిలో ఉంటున్న భక్తిహీనతను తండ్రి తీసివేసి వారిని నీలోనికి మలచమని ప్రార్థన చేస్తాం. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నాం తండ్రి. నీకోసం మరింత ఉన్నతంగా జీవించే భాగ్యం మీ పిల్లలకు దయచేయండి. ఎవరైతే మాటలు వింటున్నారో వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నీకు వందనాలు. మహిమ మీరే పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము దీవెన కొందర సదాకాలము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రేమ దేవుని వల్ల ఈ యొక్క వాక్యం మీకు సత్యంగా అనిపిస్తే, ఆత్మీయంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ మాటలని వినండి, అనుసరించండి, పాటించండి. అనేకులకు ఈ మాటలని తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మాటతో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు ప్రభులు సెలవు. గాడ్ బ్లెస్ యూ.